నేను దేవుడు ఏదో కూడా చేస్తాడని నేనున్నా, దేవుడేమో ఆమె ఏదో కూడా చేసిద్దని ఆయన ఉన్నాడు. ఇద్దరం అనుకుంటున్నాం ఏమి జరగట్లా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ముందే గయ్యాలదన్నా లేదా పెళ్ళై నాకు గయ్యాలదానిలాగా మారానా అని. ఏమబత్మా ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాడు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్ల ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చను? కాదే తెగ కష్టపడతారు. కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? పెళ్ళైన అబ్బాయిలు పిలవకుండానే మీ భార్య మీ దగ్గరికి రాలేదు, మీరే పోయి డీజే బాక్స్ పెట్టుకొని నాగిని డాన్స్ వేసి మరీ ఆమెని ఆహ్వాదించారు. అందుకే అనుభవించండి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. చెప్పిన మాట వినని వాళ్ళని భార్య అంటారు. చెప్పిన మాట వింటూ నటిస్తూ ఉండే వాళ్ళని భర్త అంటారు. రెండిటికి పెద్ద తేడా లేదు. గొడవ వచ్చింది నీకు నాకు కదా. ఏమన్నా ఉంటే నన్ను తిట్టు, మధ్యలో మా అమ్మ నన్ను ఎందుకు తిడతానావో? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ చెడిపోతే ఎవరిని తిట్టేది? దాన్ని తిడతామా? కంపెనీ వాళ్ళని తిడతాం. ఇదే అంతే, పోయి పని చూసుకోపో.